ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానానికి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుతాము. కృపగల ప్రభా, దయగల తండ్రి, నేటి ఉదయకాలం ఈ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని, నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలం యేసు ప్రభుల వారు నూతన నిబంధనకు మధ్యవర్తి, జీసస్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ అనే ధ్యానమును ధ్యానిస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాలలో మీకు మరొక పర్యాయం ఒక నూతనమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఇశ్రాయేలీల నుంచి క్రైస్తవ్యంలోనికి నూతనంగా చేర్చబడినటువంటి శిష్యులు, విశ్వాసులను ఉద్దేశించి రాస్తున్నటువంటిది. అనేకులు మోషే ద్వారా వచ్చినటువంటి పాత నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. పాత నిబంధన, పాత ఆలోచనలు, పాత తలంపులు క్రీస్తులో మార్చబడి నూతనమైనవిగా మార్చబడ్డాయి. ఈ నూతనమైనటువంటి నిబంధనలో నూతనమైన క్రియలు, నూతనమైన ఆలోచనల గురించిన ప్రస్తావన ఉంది. ఈ నూతనమైనటువంటి విశేషాలు క్రీస్తులోకి వచ్చినటువంటి వారు నూతన జీవితాన్ని జీవిస్తున్నారు, నూతన హృదయాన్ని పొందుకుంటున్నారు. ఇక్కడ నిబంధన అనే మాట హెబ్రీ భాషలోని బెరీత్ అనేటువంటి మాట నుంచి తీసుకున్నారు. బెరీత్ అనేటువంటి మాటకు రెండుగా కట్ చేయడం, రెండుగా మధ్యగా ముక్కలుగా చేయడం అనేటువంటిది. ఒక జంతువుని రెండు ముక్కలుగా చేసి ఇటు అటు పెట్టి దాని మధ్యలో నుంచి రెండు గుంపుల వారు చేసుకున్న ఒప్పందానికి గుర్తుగా నడుస్తారు. అంటే ఒకవేళ ఈ ఒప్పందాన్ని మనం నెరవేర్చుకోలేకపోతే, ఈ మాట మనం నిలుపుకోకపోతే, ఈ జంతువు రెండు ముక్కలైనట్టు మన బంధము, మన మధ్యలో ఉన్నటువంటి బాంధవ్యం రెండు ముక్కలైపోతుందని ఇశ్రాయేలీలు వారు దేవునితో చేసుకున్న నిబంధన నిలుపుకొనలేకపోయారు. కనుక ఒక నూతన నిబంధన వారి జీవితాల్లో అవసరమైంది. ఆ నూతన నిబంధన యేసు ప్రభుల వారి ద్వారా వచ్చింది. మొదటి నిబంధన బాహ్యంగా వారి ఎదుట ఉంచబడినటువంటి విధులు, వారి ఎదుట ఉంచబడినటువంటి న్యాయమైనటువంటి మార్గము, ఆజ్ఞలు అందించబడ్డాయి. కానీ నూతన నిబంధనలో దేవాదేవుడు వారి హృదయాల్లో జీవిస్తూ వారి హృదయంలో వాక్యాన్ని రాస్తున్నారు. అటువంటి నూతనమైన క్రియ అక్కడ ప్రారంభించబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఈ నూతన నిబంధనలోకి చేర్చబడ్డటువంటి వారిగా మనమున్నాం. రెండు గుంపులకు మధ్యలో యేసు ప్రభుల వారు మధ్యవర్తిగా వస్తున్నారంట. నూతనమైనందు తీసుకొస్తున్నారు. ఇక్కడ నూతనము అంటే గ్రీకులో రెండు పదాలు నూతనము అనే దాని కొరకు వాడతారు. నియోస్ అంటే ఒక పాత వస్తువుని కొత్తగా తయారు చేస్తే నియోస్ అంటారు. ఇంకొక మాట కైనోస్ అంటే ఒక కొత్త వస్తువు, దాని రూపం, లక్షణం, దానిలో ఉన్నటువంటి పదార్థం నూతనమైంది, ఇదివరకు ఉన్నటువంటిది కాదు. ఇక్కడ మాట్లాడినటువంటి నూతన నిబంధన ఇదివరకు ఉన్నటువంటిది కాదు. దాని లక్షణం వేరే, దాని గుణం వేరే. ఇది కొత్తది. ఈ కొత్తదైనటువంటి నిబంధన మనుషులను కొత్తదిగా మారుస్తుంది. దేవునితో, దేవుని బిడ్డలుగా జీవించడానికి తీసుకొస్తుంది. మానవులకు దేవునికి మధ్య ఉన్నటువంటి అంతరంలో మధ్యవర్తిగా ప్రభు వస్తున్నారు. వీరిరువురికి మధ్యలో నిలుస్తూ ఉన్నాడు. వీరి మధ్యలో ఉన్నటువంటి విరోధ భావాన్ని, వీరి మధ్యలో ఉన్నటువంటి దూరాన్ని తగ్గిస్తూ ఒక్కటిగా చేస్తూ దేవుని పిల్లలుగా ఐక్యతలోనికి, ప్రేమలోకి తీసుకొని వస్తున్నారు. ఇటువంటి నూతన నిబంధన ప్రభు మనతో చేస్తూ ఉన్నాడు. అటువంటి నూతన నిబంధనని ప్రభు తీసుకొచ్చినాడు. తన పిల్లలుగా, తన వారిగా ఉండడానికి మన మధ్యలో ఉండి మనల్ని బలపరిచి క్రీస్తు సాధనములుగా దేవుని బిడ్డలుగా మారుస్తున్నారు. కనుక ప్రియమైన వారలారా, ఈ అంత్య దినాల్లో మనల్ని ప్రేమిస్తూ ఒక నూతనమైన నిబంధన చేసుకున్నాడు. క్రైస్తవ్యం అంటే ఆచారము, అలవాటు కాదు, కానీ దేవునితో నూతనంగా జీవించే జీవితం. మన హృదయాల్లో దేవుని వాక్యం ఉంది. మన హృదయాల్లో ఏముందో ఆలోచన చేసుకోవాల్సినటువంటి రోజు ఇది. మన హృదయాల్లో దేవుని మాటలు ఉన్నాయా? ఆ మాటలు మనతో ఎన్నిసార్లు మనతో మాట్లాడుతున్నాయి? మన మనస్సాక్షి ద్వారా ఎన్నిసార్లు హెచ్చరింపబడుతున్నాం? మన మనస్సాక్షి ద్వారా ఎన్నిసార్లు గద్దింపబడుతున్నాం? లేకపోతే మన మనస్సాక్షి దేవుని ఆజ్ఞల చేత నింపబడక వాత వేయబడినదై మనం చేస్తున్న ప్రతి తప్పును మనం సమర్థించుకోగలిగే స్థాయిలో ఉన్నామా? మన హృదయ స్థితి ఏ రీతిగా ఉంది? నూతన నిబంధన, దేవుని ద్వారా వచ్చిన నూతన నిబంధన మన హృదయంలోకి చేర్చబడిందా లేదా అని ఆలోచిస్తూ క్రీస్తులో సాగిపోయే కృప దేవుడు మనకు కలగజేయనుగాక. ప్రార్థించుదాం. మహోన్నతుడా, గొప్ప దేవ, నేటి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదములతో, మేళ్లతో నింపి నీ కృప, నీ సహాయం దయచేయమని
యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.